అనామిక తర్వాత జర్రంత గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ శేఖర్ కమల ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఫిదా సినిమా చేసిండు. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే అమెరికాలున్న హీరో వాళ్ళ అన్న పెళ్లి సంబంధం కోసం తెలంగాణలున్న బాన్సువాడకొస్తాడు. అక్కడ వాళ్ళ అన్న చేసుకోబోయే అమ్మాయికి ఒక చెల్లెలుంటది. అయితే ఈ పెళ్లిలో అనుకోకుండా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ మనస్పర్ధల వల్ల విడిపోతారు. కానీ ఒకరినొకరు మర్చిపోలేకపోతారు. చివరకు వీళ్ళిద్దరూ మళ్ళా ఎట్లా కలిసిండ్రన్నదే ఫిదా మూవీ స్టోరీ. హీరో వరుణ్ తేజ్ విషయానికొస్తే ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నిటికంటే ఫిదాల మంచి పర్ఫార్మెన్స్ కనబర్చిండు. అమెరికా పోరడి లెక్క బరాబర్ సరిపోయిండు. ఇక హీరోయిన్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్. ప్రతి చిన్న ఎమోషన్ ను అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలంగాణ యాసల ఆమె వలికిన డైలాగులు బాగున్నాయి. మిగిలిన నటీనటులు వాళ్ళ పరిధి మేరకు నటించిండ్రు. ఫిదా సినిమాతోని డైరెక్టర్ శేఖర్ కమల మళ్ళా సక్సెస్ ట్రాక్ లో పడ్డట్టే. చిన్న లైన్ పట్టుకొని సినిమా స్క్రీన్ ప్లే నడిపించిన విధానం బాగున్నది. తెలంగాణ కల్చర్ ను ఇక్కడ లొకేషన్లను అద్భుతంగా చూపించిండు. ఆయనకు కెమెరామెన్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మంచి హెల్ప్ దొరికింది. డైలాగులు న్యాచురల్ గా ఉన్నాయి. లవర్స్ మధ్య ఉండే ఈగోలను ఎమోషన్స్ ను మంచిగా చూపించిండు కమల. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా నడుస్తుంది. క్లైమాక్స్ కట్టిపడేస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.